హలో ఎవ్రీవన్! ఈరోజు మనం మిల్ మేకర్ మంచూరియా ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా వాటర్‌ని బాయిల్ చేసుకొని అందులోకి మనం మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ బాయిల్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. మిల్ మేకర్ బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. మిల్ మేకర్ కొద్దిగా చల్లారాక వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం స్క్వీజ్ చేసే అప్పుడు వాటర్ ఎక్కువగా లేకుండా చూసుకోండి మిల్ మేకర్‌లో. స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్‌లోకి ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి మిల్ మేకర్‌ని. సెపరేట్‌గా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిల్ మేకర్ ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి. మిల్ మేకర్ కలుపుతుండగానే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న మిల్ మేకర్‌ని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. మిల్ మేకర్ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పడుతుంది క్రిస్పీగా అవ్వడానికి. క్రిస్పీగా అయిన మిల్ మేకర్‌ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని అందులో నూనె పోసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1-2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ నీళ్ళల్లో మిక్స్ చేసి ఆ వాటర్‌ని ఇందులోకి పొయ్యాలి. ఆ కార్న్ ఫ్లోర్ స్లరీ కూడా కొద్దిగా ఉడికాక మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్‌ని వేసి కలుపుకోవాలి. తర్వాత అందులోకి మనకి నచ్చిన సాసెస్ వేసుకోవచ్చు. నేనిక్కడ సోయా సాస్ ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నా. అంతా ఒకసారి బాగా కలిపాక లాస్ట్‌లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకుంటే మన మిల్ మేకర్ మంచూరియా రెడీ. మీరెప్పుడైనా మిల్ మేకర్‌తో ఇలా ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.